జై శ్రీకృష్ణ. ఈరోజు అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాము. వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ అత్యంత శుభప్రదమైన రోజు. క్షయం అంటే తరిగిపోవటం, అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోనదని అర్థం. ఈరోజు చేసే ఏ పని అయినా దానానికైనా అనంత ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ప్రస్తుత కాలంలో అక్షయ తృతీయ అనగానే బంగారం కొనటం ఒక అలవాటుగా మారింది. అయితే బంగారం కంటే కూడా ఈరోజు చేసే దానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రదానం చేయటము, ఉదక కుంభదానం చేయటము, ఇలాంటి పనులు చేస్తే ఎంతో పుణ్యం సంప్రాప్తిస్తుంది. ఈరోజు ఏ శుభకార్యానికైనా ముహూర్తం చూడనవసరం లేదు. ఏ సమయంలోనైనా కొత్త పనులు నిర్భయంగా చేసుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే అక్షయ తృతీయ కేవలం సంపదను పెట్టుకునే రోజే మాత్రమే కాకుండా పుణ్యాన్ని సంపాదించుకునే మరియు దైవచింతనలో గడపవలసిన పవిత్రమైనటువంటి రోజు. జై శ్రీకృష్ణ.